హలో గాయ్స్, ఇవాళ అయితే చేపలు తీసుకున్నాము. 1.5 కేజీ ఇవి రెండు. అవి మొత్తం ఎలా వండుకుంటున్నానో నేను ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా పసుపు ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని వాటర్ పోసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత చేప ముక్కలను పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు కోసం 100 గ్రాముల చింతపండు కడిగి వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను. పక్కన పచ్చిమిరపకాయలు 10 తీసుకోవాలి, 3 ఉల్లిపాయలు. ఉల్లిబంద అయితే మాకు కొంచెమే ఉంది, మా చెట్టుది ఇది. మీకు కొంచెం ఎక్కువ ఉంటే ఉల్లిపాయ ఒకటి తగ్గించుకోండి. ఉల్లిబంద ఎప్పుడు కట్ చేసుకుని దాన్ని బాగా నలుపుకుని కడుక్కుంటేనే దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం పక్క వచ్చింది. అల్లం 2 ఇంచులు, వెల్లుల్లిపాయలు 10 రెబ్బలు, లవంగాలు 10, ఒక దాల్చిన చెక్క ముక్క. ముందు దాల్చిన చెక్క లవంగాలు వేసుకుని నేను చూపించిన విధంగా పొడి కొట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని ఇలా ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు ఇందాక నానబెట్టుకున్నది దాన్ని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. 1/2 కప్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు వేసుకుని లైట్గా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఉల్లిబందు, పచ్చిమిరపకాయలు చీలుకోవాలి ఎప్పుడు పులుసుకి, అవి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి పింక్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత ఇందాక నూరి పెట్టుకున్న మసాలా వేసుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దీంట్లో సాల్ట్ ఒక 2 స్పూన్స్, పసుపు 1 స్పూన్, కారం 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మేము కొంచెం కారం ఎక్కువగా తింటాము, మీకు కారం బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుని ఇంకా నేను దీంట్లో ఎక్కడ వాటర్ వాడట్లేదు. నాకు ఇంకా వాటర్ కావాలి కాబట్టి నేను మళ్ళీ ఆ చింతపండు దాంట్లోనే వాటర్ వేసుకుని పులుసు పోసుకుంటున్నా ఫుల్గా. ఇలా ఒకసారి తిప్పుకోండి. ఎక్కడైతే గెరెట్ యూస్ చేయకూడదు, కానీ నేను ఒక చాట యూస్ చేశాను, చూపిస్తా. తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం దగ్గర పడే ముందు కొత్తిమీర వేసుకుని ఇప్పుడు గెరెటితో తలకాయలను ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకుంటే మంచిగా కుక్ అయింది, తిప్పుకోకపోయినా పర్వాలేదు. తలకాయలు విరగకుండా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పుకోండి. దగ్గర పడిన తర్వాత దింపేసుకోండి. నాకైతే తలకాయ ఇష్టం అండ్ ఒక ముక్క తినాలి కదా, వేసుకున్నాను. తలకాయని పక్కన పెట్టుకుని ముక్కను పక్కన పెట్టుకుని అలా కలుపుకుని ఆ ముక్కలో ఒక ముక్క పెట్టుకుని ముద్ద తింటుంటే ఉంటుంది. చూసారు కదా, ఇలానే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.